అలానే మిస్సెస్రావు సురానా ఇండస్ట్రీస్ సురానా గ్రూప్ 13,000 కోట్ల రూపాయలకు టోపీ పెట్టేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ ఇది. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో అనేక మంది రోడ్డును పడ్డారు. దీనికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి దానికి ఉదాహరణ ఈ ఇన్సిడెంట్ చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు బోర్డు తిప్పేసేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. యావరేజ్న నెలకి 1-2 సంస్థలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ సంస్థలు ఏం చేస్తున్నాయి? బినామీ పేర్లతోటి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నాయి, సూట్ కేసు కంపెనీల్లో హవాలా చేస్తున్నాయి. అలాంటి జాబితాలోకి ఇప్పుడు ఇది వస్తుంది. ఈ కంపెనీ కూడా ఏ కంపెనీ? సురానా. పేరు కూడా అద్భుతంగా ఉంది, సురానా. ఇప్పుడు 13,000 కోట్లకు టోపీ పెట్టేసి ఉన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యి అనేక రకాల ఫైళ్ళు, బ్యాంక్ లాకర్లు, డబ్బు వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, ఇతరత్ర ఆభరణాలు, నగదు వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఎంత స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు టోపీ పెట్టినటువంటి అమౌంట్కి ఈక్వల్ కాదు. దాదాపు 112 కోట్లు ఏదో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈడీ అధికారులు. దీని అందరికీ కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం. హైదరాబాద్లో ఎంత దారుణంగా పడిపోయిందంటే గత ఏడాదితో పోల్చుకుంటే 40% పడిపోయిందని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తున్నాయి. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో పడిపోలా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తాలూకు కొన్ని సృష్టించినవి, అంటే లేనటువంటి డిమాండ్ను సృష్టించి కృత్రిమంగా హైదరాబాద్లో రేట్లు ఎకరం 100 కోట్లు అని చెప్పేసి హైప్ క్రియేట్ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకున్నారు గత ప్రభుత్వం. వాస్తవ డిమాండ్ కన్నా కూడా కృత్రిమైన డిమాండ్ని క్రియేట్ చేసి ఆకాశానికి తీసుకెళ్లారు ధరలని. దాంతో ఇప్పుడు లావాదేవీలు ఆగిపోయినాయి. పెరిగిన ధరలని అందుకోలేనటువంటి పరిస్థితి మధ్యతరగతి. పోనీ ధరలు తగ్గుతాయంటే తగ్గినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 40% లావాదేవీలు తగ్గిపోయినాయి గత ఏడాదితో పోల్చుకుంటే. ఫలితంగానే ఈ కంపెనీలు బోర్డు తిప్పేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు వీళ్ళు. లోన్ రీపేమెంట్ చేయాలంటే కొనుగోళ్లు జరగాలి. కొనుగోళ్లు జరగట్లే. ఇప్పుడు కొనుగోళ్లు జరిగినప్పుడు బ్యాంకులకి రుణాలు కట్టలేరు. అల్టిమేట్గా బ్యాంకులకి ఎగనామం పెడతారు. ఇదే జరిగింది. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో చాలా కంపెనీలు బోర్డు తిప్పేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా తిప్పిని, ఆ జాబితాలో ఇది కూడా పడింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ని మనం ఒకసారి చదువుదాం అసలు ఏంటి అనేది. సో ఆల్రెడీ వెబ్సైట్లో వచ్చింది, అన్ని న్యూస్ పోర్టల్లో కూడా వచ్చింది. వివిధ బ్యాంకులకు 13,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినటువంటి కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సతీష్ ఇళ్లలో సోదాలు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి చేపట్టిన సోదాలు ముగిశాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పరు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంలో షెల్ కంపెనీలకు నిధులు బదలాయింపు చేశారని, పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సతీష్ ఇంట్లో కూడా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో కోట్లలో నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టినాగులపల్లిలో సతీష్ వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 13,000 కోట్ల మేరకు కుచ్చుటోపీ. వివిధ బ్యాంకులకు 13,000 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు సూర్య డెవలపర్స్, RE1 ఎనర్జీలపై చెన్నై విభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ మోసాలపై IDBI బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో 2019లోనే బెంగళూరు విభాగం సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2019లో కేసు నమోదు చేస్తే
అప్పటి నుంచి కానీ వీళ్ళని అరికట్టినట్టయితే కనీసం మోసపోయకుండా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. అప్పటి నుంచి చేయాలి. ఈ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలో దిగింది. సురానా గ్రూప్ చైర్మన్ ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్న వారికి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని అనుబంధ సంస్థలకు అక్రమంగా మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. దీంతో హైదరాబాద్లోని సురానా గ్రూపు, సాయి సూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు, వాటి డైరెక్టర్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బోయినపల్లి డైమండ్ పాయింట్ సమీపంలోని అరిహంట్ కార్డ్ మాస్టర్ ఎన్క్లేవ్ కాలనీలోని సురానా యజమానుల ఇళ్లలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. కీలకమైనటువంటి పత్రాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సురానా గ్రూప్ ఎండి దేవేందర్ సురానా ఇల్లు, కార్యాలయాలు, సాయి సూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు ఈడీ సోదాలు జరిగాయి. కాగా సాయి సూర్య డెవలపర్స్ ఎండి సతీష్ చంద్ర గుప్తాపై ఇటీవల పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టిస్తామంటూ ప్రీలాంచ్ పేరిట కోట్లను వసూలు చేసి మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది విషయం. 113 కోట్ల విలువైన స్థిరాస్తులు జప్తు. గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన 113 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్గా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో డమ్మీ డైరెక్టర్లు నియమనం చేసి ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు. సింగపూర్లో 4 కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులతో కొంత భాగాన్ని వివిధ బినామీ కంపెనీల పేర్లతో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇది జరగరాని నష్టం జరిగిపోయింది కదా. విల్లాలు, అపార్ట్మెంట్లు, వీటిని మేము నిర్మిస్తాం అని చెప్పి ప్రీలాంచ్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ సురానా గ్రూప్ కింద 3-4 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నీ కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు. ఇవాళ పరిస్థితి ఏంటి? బోర్డు మూసేశారు. ఇది 2019 నుంచి జరుగుతుంది. మరి దీని గురించి తెలియకుండా ఇటీవల కూడా సురానా గ్రూప్లో డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోయి ఇప్పుడు కంప్లైంట్ చేశారు. ఐడిబిఐ బ్యాంకు కంప్లైంట్ చేసింది. ఒకవైపు ఏమో బ్యాంకు రుణాలనేమో సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకు తరలించేశారు డబ్బుని, రుణాల రూపంలో తీసుకున్న డబ్బుని. మరోవైపు ఏమో ప్రీలాంచ్ పేరుతోటి కస్టమర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి ప్రాపర్టీస్ని కొనుగోలు చేసుకున్నారు. ప్లస్ విదేశాల్లో కూడా కొనుగోలు చేసుకున్నారు. మరి ఇంత పెద్ద ఫ్రాడ్, 13,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అని అంటే కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. 2019లో సిబిఐ అధికారులు ఈ కేసును టేకప్ చేసినప్పుడే సీరియస్గా తీసుకున్నట్టయితే ఇంత దూరం రాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 5-6 సంవత్సరాల గ్యాప్లో ఎంతోమంది కస్టమర్స్ నష్టపోయారు. 1. 2, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి కంపెనీలు మీరు రాబోయే రోజుల్లో డజన్ల కొద్దీ జోరబోతున్నారు అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులాగా రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి ఉంది. ఎప్పుడు బోర్డు దిప్పేస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. రేటు తగ్గించి అమ్మరు, ఆ రేటుకేమో కస్టమర్స్ రారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టాగ్నెట్ అయిపోయింది. సో కాబట్టి బోర్డు తిప్పడమే మార్గంగా ఎంచుకుంటున్నారు చాలామంది ఈ డెవలపర్లు. సో కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ పరిస్థితిలో ఉంది అనడానికి ఈ 13,000 కోట్ల రూపాయలకు టోపీ పెట్టినటువంటి సురానా గ్రూప్ వ్యవహారమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమేం కంపెనీలు బోర్డు తిప్పే అవకాశం ఉందనేది మీకు తెలిస్తే మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.